హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. విజయసాయిరెడ్డి గారు ఆయన వైసీపీకి ఎంతో ముఖ్య నేత. గత 4 దశాబ్దాలుగా ఆయన పార్టీకి ఎంతో సేవలు చేశారు, ఎంతో కీలక పాత్ర వహించారు. అయితే ఆయన అనూహ్యంగా సడన్గా ఈరోజు నేను ఈ పార్టీ నుంచి, ఈ రాజకీయాల నుంచి నేను వెళ్ళిపోదామని అనుకుంటున్నానైతే ఆయన ఒక ప్రెస్ మీట్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మాది. ఒకవేళ విజయసాయిరెడ్డి గారు ఇతర పార్టీలో జాయిన్ అయినప్పటికీ ఆయన అప్రూవర్గా మారి ఆ పార్టీకి సంబంధించి ఏదైనా కీలక వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఇది మరింత ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ అసలు విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. విజయసాయిరెడ్డి గారు సడన్గా ఇట్లా ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు, ఏంటి దీని వెనక ఏదైనా ఉందా? శివన్ సెకండ్ పాపం సీనియర్ రాజకీయవేత్త, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఎడ్యుకేషనల్ లైఫ్ చూశాడు, దాంపత్య జీవితం చూశాడు, రాజకీయ జీవితం కూడా చూశాడు. తన కోసం తాను ఏదో వ్యవసాయం చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటే ఎందుకు ఇన్ని క్వశ్చన్స్? దీంట్లో బయటకు ఒక రంగు పూస్తారు, లోపల ఇంకొకటి ఉంటుంది కదా అని అనుకుంటారు. అది వచ్చినప్పుడు మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈయనకి ఏదో కాసేపు ఆ గాలికి కూర్చొని కాలు చాపుకొని సేద తీరుదాము, ఏదో ఒక మొక్క నాటుదామన్న ఆలోచన వచ్చింది. శేష జీవితం గడుపుదాం అనుకుంటున్నారు. శేష జీవితం గడపడం వల్ల అదొక కాకరకాయ కబురు. చాలా మంది అది వేరే విషయం. ఈయనకి ఏదో ఇంట్రెస్ట్ వచ్చింది, అలా కాసేపు కొన్నాళ్ళు ఆనందంగా గడుపుదాం అనుకుంటున్నాడు. ఇంక ఏ తలకాయ నొప్పి వద్దు నాకు. మొన్నటిదాకా పడ్డాడు హెడేక్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెసిషన్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే, మనం ఇంకా రాజకీయాల్లో నువ్వు కొనసాగాలి అనుకుంటే నీ కొనసాగింపు కంటూ ఒక అచీవ్మెంట్, ఒక గోల్ అనేది ఉండాలి. ఆ గోల్, అచీవ్మెంట్ ఉన్నా అది అవ్వుద్ది అనే ఒక స్కోప్ కూడా ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఆ స్కోప్ లేదు. అంటే పార్టీ గెలవదనా? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు జస్ట్ ఏదో ఉండాలి కాబట్టి ఉన్నాం అన్నట్టుగా ఉన్నారు. నెక్స్ట్ నన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి అంటే ఒక సీనియర్ ఫోకస్, విజన్ ఉన్న ఒక రాజకీయవేత్తగా ఆయన కనిపించి ఉండొచ్చు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అని. సో ఇట్లా ఇంపాసిబుల్ అన్న దగ్గర నేను కొనసాగుతా దేనికోసమో ఏదో చెయ్యాలి. బట్ ఇక్కడ ఉన్నంతకాలం నాకు డ్యూటీ అనేది ఉంటుంది. ఏంటి? ఖచ్చితంగా అవతల వాళ్ళని తిట్టాలి, కరిచేయాలి వాళ్ళని. అది కంపల్సరీ. ఆ పాత్రకున్న, క్యారెక్టర్కున్న బరువే అది. ఖచ్చితంగా ఎందుకు తిట్టాలి? ఈరోజు తిడితే రేపటి రోజు వాళ్ళు మనల్ని తిట్టే స్థాయిలో మనం ఉంటాం, మనం గెలిచే స్థాయిలో ఉంటాం అన్నట్టుగా ఓ స్కోపు. ఆ స్కోప్ ఈయనకు లేదు. ఇంకెంతకాలం? సరే పోనీ పార్టీ మారుదామా? ఇప్పటిదాకా ఇంత నోరేసుకొని పడిపోయిన తర్వాత ఏ మొహం పెట్టుకొని ఏ పార్టీకి వెళ్తాం? బాగుంది కదా. అండ్ ఏదైనా నెక్స్ట్ వాళ్ళకు అనిపించాలిగా, మనకు అనిపిస్తే సరిపోదు. నెక్స్ట్ మళ్ళీ జగన్తో పాటు ఇంతకాలం ఉండి పోయిన తర్వాత మళ్ళీ జగన్కి వెన్నుపోటు పొడిచాడు, అది చేశాడు, ఇది చేశాడు అంటారు. నెక్స్ట్ జగన్ దగ్గర నుంచి వేరే పార్టీకి పోతే పాపం ఈయన గ్రాఫ్ పడిపోతుంది, జగన్ గ్రాఫ్ పడిపోతుంది జనాల్లో. సొంత మనిషే వదిలేసిపోయాడు. మొన్న తల్లి వదిలేసిపోయింది పార్టీకి రాజీనామా చేసి. ఇప్పుడు ఈయన పోయాడు, చెల్లి ఎప్పుడో పోయింది. సో ఈయన ఇంతేనేమో అని చెప్పేసి ఇంకా ఆయనకు మైలేజ్ ఉండదు ఇంకా లైఫ్ లాంగ్. సో అలా వెన్నుపోటు పొడవలేడు అనిపించింది తనకి. ఉన్నంతకాలం తిడుతుకుంటూ ఉంటున్నా, లేదంటే అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు, వాళ్ళ తండ్రి వీళ్ళ తండ్రి వీడే అంటున్నారు, నీచంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ అవసరమా? చూసాం కదా జీవితాన్ని అంతా కూడా. ఇప్పుడు ప్రజెంట్ అలా కాసేపు చల్లగాలికి ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా గడుపుదామనేసి అనుకున్నాడు. లెట్ హిమ్ ఎంజాయ్. అండ్ ఇలా రిజైన్ చేసిన ఖాళీగా ఉన్న వాళ్ళని ఏం చేస్తారంటే, ఫ్యూచర్లో ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే గవర్నర్గా పిలుపులు వస్తూ ఉంటాయి సీనియర్ రాజకీయవేత్తలు కాబట్టి. సో ఇంకో యాంగిల్లో చర్చ ఏంటంటే, ఈయనకి గవర్నర్ పదవి ఇస్తాను అని ఎవరైనా మభ్యపెడితే గవర్నర్ అయ్యి తర్వాత మళ్ళీ గవర్నర్ పదవి రాజీనామా చేసి బీజేపీలో చేరే అవకాశం ఉంది అనేసి కూడా ఒక రూమర్ వస్తుంది, తమిళసై చేసినట్టు. అలా వస్తున్నాయి రూమర్స్. బట్ అంత లేదు ఇంకా. తను యాక్టివ్గానే ఉన్నాడు. అఫ్ కోర్స్ మనిషికి ఒక వయసు అనేది కూడా ఉంటుంది కదా, అది కూడా చూడాలి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఆయన పార్టీలో ఉంటూ పార్టీకి సేవ చేయడం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో లేకుండా కూడా ఉచిత సలహాలు ఇవ్వచ్చుగా ఇంట్లో కూర్చొని, తప్పేముంది?
అక్కడే క్రియాశీలకంగా ఆయనకి ఇష్టం లేదు రోజు పొద్దున్నే లేచి టై కట్టుకొని షూ వేసుకొని ఆఫీస్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. హ్యాపీగా కూర్చుని నచ్చినప్పుడు లేద్దాం నచ్చినప్పుడు పడుకుందాం అనుకుంటున్నాడు. ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి? ఉన్నదే కొద్ది మంది, అందులో ఒక కీలక నేత ఇట్లా వచ్చేస్తుంది బయట. అదే ఇప్పుడు ఇంకెవరన్నా పోయారనుకో, ఈయనను చూసి నువ్వు చేయబట్టే వీళ్ళందరూ పోయారన్న అపవాదం అయితే వస్తుంది. కామనే, ఇంకా అది మొయ్యాల్సిందే ఖచ్చితంగా. అండ్ అందుకే ఎవరు ఏమనుకోవద్దనే పాపమైన అంత పెద్ద లేఖ రాశాడు. అందరికీ థ్యాంక్స్లు చెప్పాడు. అవతల ఉన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాడు, యువతలు ఉన్న వాళ్ళకి థ్యాంక్ యూలు చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళకి థ్యాంక్ యూలు చెప్పాడు. సరిపోయింది. తను అనుకున్నాడు మళ్ళీ, అంటే తను తెలుసు ఇంకే సడన్గా నిర్ణయం తీసుకుంటే అందరూ పర్వదాలుగా అనుకుంటారు. ఇప్పుడు ఆ రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేస్తున్నాడని విన్నాం. ఇప్పుడు అయ్యిందో లేక ఇంకాసేపట్లో అయ్యిద్దో తెలియదు అది కూడా. సో ఓవరాల్గా తనకి ఎందుకో రిలాక్స్ అవ్వాలనిపించింది ఆ బిజీ షెడ్యూల్స్ నుంచి. అంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏదైనా పిలుపు వచ్చిందా పార్టీలోకి? చంద్రబాబు నాయుడు పార్టీలో పిలుపు వచ్చినా రాకుండా ఆయన పోడు. బేసికల్లీ వాళ్ళ బంధువులే. తారకరత్న చనిపోయినప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం చూసాము, అవన్నీ ఉన్నాయి. బట్ తను వెళ్ళడు. అవేంటి కొంతమంది కొన్ని రకాల ఆత్మాభిమానాలు ఉంటాయి, అవి చంపుకొని అయితే బ్రతకలేరు వాళ్ళు. అయితే వదిలేసుకుంటారు కానీ అవి చంపుకొని బ్రతకలేరు. ఈయనకి అలాంటి మనిషి అనమాట. సో ఇంట్లోనే ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి. చెల్లి ఒక పార్టీలో, అన్న ఒక పార్టీలో ఉన్నారు. వాట్ ఎవర్, తల్లి ఇట అట అన్నట్టు ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్ళతో పాటు సఖ్యతగా మెలిగాడు. అలాగే ఉండాలనుకుంటున్నాడు లైఫ్ లాంగ్, అంతే. లేకపోతే ఇప్పుడు యాక్టివ్గా ఉండి ఇన్యాక్టివ్గానే ఉండొచ్చు కదా. ఏది పార్టీలో యాక్టివ్గా ఉంటూ ఇన్యాక్టివ్ అనుకోని కామ్గా ఉండొచ్చు కదా. అలా ఉండొచ్చు అని ఎందుకు అనుకోవాలి మా? ఇప్పుడు మాట్లాడకూడదు అనుకున్నప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు కదా. పార్టీలో ఉంటే ఖచ్చితంగా డ్యూటీ చేయాలి. వైసీపీ పార్టీకి ఒక రూల్ ఉంది, అది ఉన్నామంటే ఖచ్చితంగా అరవాలి. అరవద్దు అనుకుంటే నువ్వు ఉండకు, అంతే. కంపల్సరీ అరవాలి. నేను ఒక్కడనే నోరేసుకొని అరవను, మీరందరూ కూడా అరవాలి, నోరు రోడ్డు మీద పడాలి అన్నట్టు ఆయన ఉంటాడు. ఇప్పుడు ఈయనకి అరవాలి, కరెక్టే, బాగానే ఉంది, ఆ పొజిషన్లో ఉన్నాడు. అవతల చంద్రబాబు నాయుడు మీద అరవడానికి ఆయనకి ఏం లేదు సబ్జెక్ట్, ఖచ్చితంగా అరవాలంటున్నాడు. అసలు ఈ పొజిషన్ లేకుంటే కదా అసలు కామ్గా కూర్చోవచ్చు. ఇప్పుడు అరవడం ఎందుకు? మంచి డెసిషనే తీసుకున్నాడు యాక్చువల్గా. ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా ఇట్లా ఉండొచ్చు కదా, అట్లా ఉండొచ్చు కదా అనేది వాళ్ళ ఆలోచనలు. ఆయనకి ఏదనిపిస్తే అది చేస్తాడు. ఆయనకు కదా తన మైండ్కి తన ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాడు. మిగతా వాళ్ళు అనుకోని వాళ్ళ కర్మ చావని, ఏం తప్పే ఉంది. అంటే ఈ రీజన్స్ అంతా ఓకే అనిపిస్తుందా మీకు? నాకైతే బాగానే అనిపిస్తుంది. పాపం ఆ వయసుకు నేను గౌరవం ఇస్తున్నా. ఎవరైనా సరే నేను రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను అంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ డెసిషన్. రిలాక్స్ అవ్వండి, తప్పే ఉంది. నీ జీవితం, నీ హక్కు అది. చక్కగా వ్యవసాయం చేసుకుంటాను అంటున్నాడు. ఏదో 2 మొక్కలు నాటాలనుకుంటుండు. ఆయనకు నచ్చేయేమో, లేదా రూఫ్ గార్డెనింగ్ చేసుకుంటాడు. పార్టీలో ఉండే చేయొచ్చు కదా అని, పార్టీలో ఉండే చేయొచ్చు కదా అని మనం ఉచిత సలహా ఇస్తున్నాం. కరెక్టే, ఇట్లాగే చెయ్యి అనేది మనకు అనిపించింది. ఆయన చేసేది ఆయనకు అనిపించింది. ఎంత కాదనుకుని ఆయన గురించి డెసిషన్ తీసుకునే హక్కు ఆయనకు కాకుండా ఇంకెవరికి ఉంటుంది? అంటే ఆ పార్టీలో అది ఖచ్చితంగా ఇంపార్టెంట్. అది 100% ఇంపార్టెంట్. నువ్వు పార్టీకి వచ్చావంటే ఖచ్చితంగా కదా రూల్, అది ముందే సంతకాలు తీసుకుంటావు నువ్వు అరవాలి అని. అలా ఉంటుంది. ఇప్పుడు శ్యామలను చూడట్లా, కొత్తగా నిన్నగాక మొన్నే వచ్చి అరవట్లా. అలా గతంలో రోజా అంటే పదవి ఆఫర్ చేస్తారు, పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఈడు ఉన్నావంటే అరవాలంతే. అందుకే అలీ వెళ్ళిపోయాడు. అంటే పార్టీ మీద అబ్బాయితో అరవాల్సిందే. ఖచ్చితంగా అవతల మీద ఏదో ఎవరినో టార్గెట్ చేసి ఎప్పుడు ఏది పడుతుంది అంటా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దావోస్ ఉంది. ఆ తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి అన్ని కోట్లు తెచ్చామని పబ్లిసిటీ చేసుకున్నాడు. నువ్వు వెళ్ళావు, ఏం తెచ్చావు, చెప్పు అని చెప్పి అందరూ ఆయన మీద దుమ్మెత్తిపోయాలి. అండ్ యాజ్ ఎ సీనియర్ రాజకీయవేత్తగా ఈయన అలాంటి మాటలు అనలేడు. ఎందుకంటే ఇంచుమించు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి స్థాయి గల వ్యక్తే. చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించు ప్రధాని స్థాయి వ్యక్తి, సీనియర్ ముఖ్యమంత్రి ఆయన. సో నిర్ణయం తీసుకోవాలా, ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదు. నెక్స్ట్ ఆయన విమర్శించాలంటే ఆయన తీసుకున్న డెసిషన్ నాకు కరెక్ట్ అని నాకు అనిపించిన తర్వాత యాజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ లాగా కావాలని నీ మీద నేను దుమ్మెత్తిపోయలేను, బికాస్ ఆఫ్ ఇక్కడ ఉన్న ప్రోటోకాల్ తగ్గట్టు. కానీ ఖచ్చితంగా అరవాలి, ఎందుకంటే వీడితో ఉంటాయి. అసలు ఇక్కడ లేకపోతే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. అప్పుడు ఈయన వీళ్ళింటికి వెళ్ళి కాఫీ తాగొచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళి కాఫీ తాగొచ్చు, నా ఇంట్లో కూడా నేను కాఫీ తాగొచ్చు. ఓకే, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఈ గత ప్రభుత్వంలో ఆయన అధికారం టైంలో ఉన్నప్పుడు ఆయన ఏదన్నా తప్పిదాలో లోపాలో చేసి ఈ ప్రభుత్వం దాన్ని వెలుగులోకి తీసుకొస్తుందని చెప్పి రాజీనామా చేశాడా? ఎట్లా వెలుగులోకి తీసుకురావాలంటే ఎప్పుడో తీయొచ్చు, ఎన్నైనా తీయొచ్చు.
ఆయన ఏదో చేశాడు. ఇప్పుడు అదే చెప్తున్నా, ఒక రాజీనామా చేశాడంటే వెంటనే మీదపడి ఖర్చు చేయవద్దు వాళ్ళని. నువ్వు ఇందుకే చేసావా, అందుకే చేసావా, భయపడి చేసావా, లేకపోతే బతిమిలాడితే చేసావా, అక్కర్లా. రిలాక్స్ అవుదాం అనుకున్నాడు మనిషి, లెట్ హిమ్ రిలాక్స్. మనిషి బ్రతికే ఉంటాడుగా. ఇన్ కేసు ఒకవేళ పార్టీలో ఉన్నా ఉండకపోయినా మనిషి బ్రతికే ఉంటాడుగా. నువ్వు కేసులు ఎప్పుడైనా పెట్టుకో ఆయన. సరే, నెక్స్ట్ జగన్ స్టెప్ ఏది ఉంటుంది జగన్ గారిది? ఐ మీన్ ఉన్న వాళ్ళు కాపాడుకోవడం ఇదిలో ఉంటాడా, కొత్త వాళ్ళు తీసుకునే కాపాడుకునే ఇదిలోనే ఉంటాడు. వై? బికాజ్ పార్టీకి మెయిన్ పిల్లర్ అయినటువంటి మనిషే దూరం అయ్యాడు. దూరం అయ్యాడు ఇన్ సెన్స్ పార్టీకి మాత్రమే, మనిషిగా కాదు, బంధుత్వంలోనూ కాదు. ఇప్పుడు ఆ పార్టీని బలంగా అంటే పెద్ద ఆయననే రాజీనామా చేసేవాటి ఆయన చూసి ఇంకెవరైనా వెళ్తాడేమో అని ఒక భయం అనేది ఎవరికైనా ఉంటుంది. ఆ పెరుగుతనంతో మిగతా వాళ్ళని ఎక్కువ ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు. మరి ఆ ప్యాంపర్స్కి వాళ్ళు లొంగితే ఉండని. ఇన్ కేసు ఇంకెవరైనా మానేస్తే కనుక పని మచ్చ విజయసాయి రెడ్డికే అంటుంది ఖచ్చితంగా. 100%. నిన్ను చూసి వాళ్ళు పోయాడు అంటారు. ఉన్నోడు అంటాడు, లేనోడు అదే అంటాడు. ఇంకా పోయినోడు కూడా నేను కూడా నిన్ను చూసే వచ్చానని కూడా అంటాడు. ఎందుకంటే వాడికి ఈజీ దొరికింది, ఎవరి మీద నిందేయడానికి ఉండదు. ఎట్లా వెళ్ళిపోయాడుగా ఆయన టార్గెట్ చేసి కూడా సాకు చెప్పేస్తారు. ఆ మచ్చ అయితే ఆయనకు ఉండిపోతుంది ఎప్పటికీ. రైట్ అన్న, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.